గురించి తెలుసు కదా ఎంత కోపంగా ఉంటదా ఆమె. ఆమె ముందు కొంట శాతం చేస్తే కొట్టిందేమో, ఆ దానికి పోయి మీ నాయనమ్మకి చెప్పాలా? ఆగో మీ నాయనమ్మ చూసినా ఎంత రచ్చ రచ్చ చేస్తుందో. ముందే ఆమె గయ్యాలి గంప. ఇక నువ్వు చేసే కొంట శాతలకు ఈ ట్యూషన్ లో ఉంచుకుండేమా ఎక్కువ అంటే ఇంకా పోయి పోయి మీతో మాటలు పడాలన్నారా మేము? అవును ట్యూషన్ అక్క, నేను మా ఇంటికి పోయినాక మా మమ్మీకి మంచిగా చదువుకున్నా, ట్యూషన్ అక్క మంచిగా చదివించింది అని చెప్తా తెలుసా. అందుకే మా మమ్మీ ఏమన్నదు నన్ను నిన్ను. అవును డాలీ, చాలా గుడ్ గలమ్మ నువ్వు. ఆగో వాడు చూసినవా కళ్ళద్దాలు పెట్టుకునే వస్తాడు రోజు ట్యూషన్ కు. ఆ కళ్ళద్దాలు వద్దురా నాయన సైట్ వచ్చి పాడైతుందని చెప్పినా అయినవు. మీ నాయనమ్మకు చెప్పేది ఉండరా ఇప్పుడు? ఆయన చెప్పినా ఏం చేస్తుంది? అయ్యో నా మన్మడి ఇష్టం అమ్మ, ఆయన ఇష్టం ఉన్నట్టు వస్తాడు, నీకెందుకు అని అట్లా మాటలంటది. నీ అవ్వ నీ ఇష్టం రా నాయన, పెద్దదైనాక నువ్వు గుడ్డు అని అవుతావు. చెప్తుంటే మీకు అర్థమైతలేదు. మొన్న మీ డాడీ వచ్చినప్పుడు ఇటే చెప్పిన, మీ డాడీ అన్న చెప్తలేదారా నీకు కళ్ళద్దాలు తీసేయమని? ఏమో నాయన ఒక్క కొడుకని మస్తు గారంగా చేస్తట్టుగా నిన్ను. అదేంటిరా ఇంతగానం మొత్తుకున్నా ఇట్లా సప్పుడు సరి చేస్తలేవు? నోటేమైనా బెల్లం గడ్డ గిట్ట పెట్టుకున్నావా ఏంటి? మీ నాయనమ్మ ఉన్నప్పుడేమో అదో ఇదో అని మాట్లాడినావు. మీ నాయనమ్మ పోయిన కాడి నుంచి సైలెంట్ గా గప్ చుట్టూ కూర్చున్నావేంటి? వాడు రోజు అంతే ట్యూషన్ అక్క, నువ్వు కొంచెం అక్కడ ఇక్కడ పోతావనుకో అప్పుడు రెచ్చిపోతాడు, వాళ్ళని వీళ్ళని కొడుతూనే ఉంటాడు, ఏదేదో మాటలు అంటాడు. ఇక నువ్వు ఉన్నప్పటి నుంచి ఒక్క మాట గిట్లా బయటికి వెళ్ళదు తెలుసా. ఇక అదే ట్యూషన్ బయటికి అడుగు పెట్టినామో లేదో ఇక అప్పుడు రచ్చ రచ్చ చేస్తాడు. చిట్టి ఇప్పుడు వస్తున్నావా ట్యూషన్ కి? ఏమైంది బాక్క, నీ బిడ్డను గింత లేట్ గా తీసుకొచ్చినవేంది రోజు ట్యూషన్ కి? టైం కాలేదా ఏంది? లేకుంటే ఏదైనా ఊరికి గిట్ట పోయి వచ్చిరా? ఏం లేదు సరిత, ఇక వస్తాయో మా చుట్టాలు వచ్చి నుండే ఇక ఆడ కలిసి మాట్లాడిరు, గంటలు గంటలు మాట్లాడిరు. ఇక పిల్లను ట్యూషన్ పంపించాను వస్తా అని ఇక మా వచ్చిండ్రా. జరా పిల్లని ఏమనకు సరిత, సరేనా? అరే నేను ఎందుకంట బక్కక్క, ఇక మీరు మేము జరా దగ్గర చుట్టాలని ఆ పిల్లను ఏమనని అనను. ఇక మా అమ్మ ఇట్లా జోలికే పోదు, నిమ్మలంగా చూసుకుంటామో తోలిచ్చుకో. సరే సరేరా మరి. గాని అక్క ట్యూషన్ పైసలు జర రేపని ఇయ్య రాదే. ఇన్ని రోజుల సంది ఊకుంటున్నా కదా, జర మనోళ్ళని ఊకుంటున్నా, లేకుంటే మంచిగా ఉండదక్క. ఇక వాళ్ళు ఇల్లు అందరు ఇస్తూనే ఉన్నారు, మీరు గిట్ల ఇయ్యాలక్క, చాలా రోజులు అవుతుంది. నువ్వేంది సరిత, వాళ్ళనేమో అప్పడిగినట్టే చేస్తున్నావు కదా, మన పైసలు మనకు మన కష్ట జీతం ఇస్తందుకు వాళ్ళు ఎవరమ్మా వాళ్ళని బట్లాడుతా ఉన్నవేంది? ఖచ్చితంగా ఇయ్యాలని గట్టిగా చెప్పు. అయ్యో ఇస్తామక్క, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఊరిసి దెంకపోతున్నట్టే చేస్తున్నావు కదా. ఇస్తాము. అబ్బో ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతున్నారు కదా. రేపు పొద్దుగాల లేచి ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటోళ్ళము. ఇస్తావా అయ్యవా అని అంత గట్టిగా మాట్లాడుతున్నావేంటి? నేను ఇప్పుడు ఏమన్నా అంటినా? ఓ బక్కమ్మ నిన్ను ఏమనలేదు, నా బిడ్డని అంటున్నా. గట్టిగా అడగాలి ఇయ్యమని, బట్లాడొద్దాలను, ఏమైనా పుణ్యానికి అప్పు తీసుకున్నావా ఏంటి అని నా బిడ్డని నేను బెదిరించుకుంటున్నా. ఓ అమ్మో ఏమన్నా కష్టమే ఉంది తల్లి ఊరోళ్ళతోని. అబ్బో మీ పైసలు మీకు ఇచ్చేస్తాం తీ తల్లి, ఇన్ని నెలల సంది ఉంచుకున్నామా, మా దగ్గర దాచిపెట్టుకున్నామా? కరెక్ట్ టైంకి ఇయ్యలేదా మొత్తం?